పార్ట్నర్స్ నెక్స్ట్ టైం చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ లేకపోతే బిజినెస్లో ముందుకెళ్ళడం కష్టం. నిజంగా టైం ఎంత బెస్ట్ అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తానా. లైఫ్లో ప్రతి ఒక్కరు టైం అనేది దేవుడు పెట్టి పంపించేస్తాడు. ఈరోజు మనం ఒక రోజు వేస్ట్ చేస్తామంటే మనము ఆల్మోస్ట్ నిజం చెప్తానా చావుకు దగ్గర అవుతామంటే. ఇప్పుడు మనకు టైం లేదు 10 రోజుల్లో వందితే అనే ఈ మధ్యన ఒక బ్రో మూవీ వచ్చింది, టైం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నిజంగా అది చాలా బాగా నాకు లైక్ అయింది. అంటే టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక 10 రోజులు ఉంటే 10 రోజులు నువ్వు బతుకుతావు, 10 రోజుల తర్వాత నువ్వు ఉండవు. అంటే ఆ టైం నువ్వు అప్పుడు టైం వాల్యూ తెలుస్తుంది. మనం బస్సు ఇదివరకు బస్సుకి స్టాప్కి పరిగెట్టాలి, ఊరు నుండి బస్ స్టాప్ 1 కిలోమీటర్ ఉంటుంది, బస్సు అక్కడ దూరం వస్తుంది. వచ్చేటప్పుడు ఆ బస్సు తప్పిపోవడానికి అడగండి, 1 సెకండ్ 1 నిమిషం వాల్యూ ఎలా ఉంటుంది అనేది. అందుకోసం టైం చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే ఎక్కడికి వెళ్ళాలంటే సరే మేము హాఫ్ అన్ అవర్లో వస్తామని చెప్తాం. వాళ్ళకి ఏం చెప్తాము, హాఫ్ అన్ అవర్లో అంటే హాఫ్ అన్ అవర్ ఉంటాడు, కరెక్ట్ టైంకి వెళ్ళిపోయినామంటే ఆయనకి మనకు మంచి డీల్, ఆయన మన కోసం వెయిట్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇన్ కేసు మనం 45 మినిట్స్ 1 అవర్ తర్వాత వెళ్ళాం అనుకోండి అదే ప్లేస్కి, ఆయనకి ఇంకొకరికి ఆల్రెడీ టైం ఇచ్చి ఉంటాడు, లేకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళాలి. మనం చెప్పింది అసలు అర్థం చేసుకోవాలి. అందుకోసమే టైం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కస్టమర్కి ఇచ్చినా సరే, మన బిజినెస్ పార్ట్నర్ కలవాలనుకున్నా ఆ టైంని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. మనం ఏం చేస్తామంటే టైం ఉన్నది అందరికీ 24 గంటలు. ధీరుభాయ్ ముఖేష్ అంబానీ అనుకోండి, లేకపోతే ఎవరైనా సపోజ్ మంచి నార్మల్గా కూలీ వాడుకో అనుకోండి, 24 గంటలే టైం ఉంటుంది. ఈ టైంని కరెక్ట్గా ఉపయోగించుకున్న వాళ్ళు ముందుకు వెళ్తారు, ఉపయోగించుకోకపోయిన వాళ్ళు అందరూ డౌన్ అవుతారు. టైము మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి మీరు కావాలంటే 2 బౌళ్ళు తీసుకోండి, అంటే ఒక పాత్రలు 2 తీసుకొని దానికి మూత పెట్టే పాత్రలు 3 రకాల ఐటమ్స్ నింపండి. 3 రకాలు అంటే ఒక బాల్ అనేది ఏదైతే ఒక బాల్ ఉంటుందో అది ఇంపార్టెంట్ అనుకోండి. 3 బాళ్ళు తీసుకోండి అంతే నిండేది ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ చిన్న అంటే మేము ఇదివరకు ఒక పర్సన్ నాకు టైం గురించి చెప్తే చాలా అనిపించింది ఎంత ఉందో మ్యాటర్ అని. ఇసుక అనేది హాఫ్ తీసుకోండి ఆ బౌల్లో. నెక్స్ట్ చిన్న చిన్న రాళ్ళు, చిన్న అంటే బాల్ కంటే చిన్న సైజు ఉండి చిన్న గోళీలు ఉంటాయి కదా, అవి తీసుకోండి. 3 రకాల ఐటమ్స్ ఇసుక, నెక్స్ట్ బాళ్ళు, నెక్స్ట్ ఇసుక అనేది ఎలాంటిదంటే టైంపాస్ వర్క్లు అన్నట్టు. టైంలో మన జీవితకాలంలో ప్రతిరోజు చేసేది టైంపాస్. మనం ఫేస్బుక్ లేకపోతే ఇలాంటివన్నీ టైంపాస్. ఇసుక అనేది చిన్న చిన్న రాళ్ళు అనేది నిత్యావసర వస్తుంది, భోజనం అనుకోండి, లేకపోతే ఏదో రెగ్యులర్ కార్యక్రమం మనం అవి రెగ్యులర్ చేసుకోవాలి, స్నానాలు అన్నీ చేసుకోవాలి కాబట్టి నిత్యం మనం చేసుకునే కృత్యాలు ఏవైతే ఉంటాయో అవి చేసుకోండి. ఈ బాల్ అనేది ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే వేస్టేజ్ మొత్తం రోజు మొత్తం ఇసుక 50% ఉంటుంది కదా, ఆ 50% నింపేస్తాం ఫస్ట్. తర్వాత మనం కంపల్సరీ ఉంటాయి కొన్ని ఐటమ్స్ మనకు రోజు రెగ్యులర్గా, అది చిన్నవి, అవి నింపిన తర్వాత బాల్ అని ఒక 4 బాల్ ఉంటాయి పెద్దవి, అందులో వేయాలంటే మరి అది నిండదు. అదే ఫస్ట్ ఇంపార్టెంట్ పని ఆ బాల్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న రాళ్ళు ఆ బాల్ మధ్యలో ఇముడతాయి ఇంకో పాత్రలో. అదే సేమ్ యాక్చువల్గా అందులో మళ్ళీ ఇసుక 50% వేసేసేయండి, ఆ సందులో అంటే ఫస్ట్ చేయవలసిన పని అనేది చాలా ఇంపార్టెంట్ అని. అది ఒక డెమో మీకు ఐడియా ఉంటుంది, మీరు ఒకసారి చూడండి అది యాక్చువల్గా. అందుకోసము చాలా టైంకి అంత వాల్యూ ఉంది. మన టైం ఈరోజు అంటే ప్రతి ఒక్కరికి ఇంతకుముందు నేను చెప్పినట్టు కొన్ని సంవత్సరాలు దేవుడు రాసి ఇచ్చినాడు కాబట్టి ఈ రాసి ఇచ్చిన టైంను కరెక్ట్గా ఉపయోగించుకోగలగాలి మనం. ఓకే, ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ టైం అనేది ఎంత మనకు బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇంతకుముందు మీకు డ్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక కారు కొనాలి. ఈ కారు కొనాలంటే ఎంత టైంకి కారు కొనాలి. నువ్వు టైం రాయలేదనుకోండి, అక్కడ ఇప్పుడు 6 నెలలు టైం పెట్టుకోకపోతే 10 సంవత్సరాల తర్వాత కారు వస్తుంది. అప్పుడు కారు వచ్చినా వేస్ట్, రాకపోయినా వేస్ట్, నువ్వు అప్పుడు ముసలోడు అయిపోతావు జనరల్గా. అది కరెక్ట్ కాదు. మనకు ఎంత టైంలో కావాలి, టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనం కూడా కస్టమర్స్ దగ్గరికైనా ఎక్కడికైనా వెళ్తే ఆ టైంకి వెళ్తే మనకు రెస్పెక్ట్ పెరుగుతుంది. టైంని చాలా ఎవరైతే పొదుపుకి వాడుకుంటారో మంచిగా వాడుకుంటారో వాళ్ళు మాత్రం 100% సక్సెస్ అవుతారు. ఈ టైంని వేస్ట్ చేసిన ప్రతి ఒక్కరు మాత్రం సక్సెస్కి అందుకోసం అలాంటి వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. మళ్ళీ మనకేమో టైం గురించి తెలియదా? నిజంగా టైం గురించి అందరికీ తెలుసు. ఎట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనము ఒక మూవీకి వెళ్ళాం అనుకుందాం, సపోజ్కి మూవీకి 150 రూపాయలు 200 300 రూపాయలు టికెట్ కడతాం. టైం 3 గంటలకైతే 2:30కి వెళ్ళి కూర్చుంటాం. ఏంది మనం 300 రూపాయలు టికెట్, అక్కడ ఏం మోటివేషన్ చేస్తుంది మనకి? 300 రూపాయలు మనం మూవీ కంపల్సరీ వెళ్ళాలని. అదే మూవీకి వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? మనం చేయవలసిన పని కరెక్ట్ చేస్తేనే డబ్బులు వస్తాయి. అంటే మనం వేస్ట్ దానికి
టైంకి వెళ్తాము, డబ్బులు మనం అది ఏదైతే చేయాలో ఎంజాయ్ చేయాలో సపోజ్కి ఆ ఎంజాయ్ చేయడానికి డబ్బులు కావాలనే మెయిన్ పనికి అయితే మనం చేస్తలేదు, అందుకోసమే ఫెయిల్యూర్ అవుతాము. మనకు టైంకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ టైంకి ముందే వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని దగ్గరికి మూవీకి అనుకోండి, డిఫరెంట్ ఒక దగ్గర రెస్టారెంట్లో ఉంది, ఆ రెస్టారెంట్ పలానా టైంకి రావాలంటే వెళ్ళిపోతాం. ఎందుకు? అది ఇష్టము, అది ఎంజాయ్మెంట్ అంట. ఇప్పుడు మనం చేసే పని కూడా ఎంజాయ్మెంట్ తోటి మనం చేయగలిగితే టైం మీకు చాలా కలిసి వస్తుంది. నెక్స్ట్ ఎవరైనా యంగ్ పర్సన్స్ ఉన్నారు అనుకుందాం, జనరల్గా మీ గర్ల్ ఫ్రెండ్ పలానా టైంకి పలానా పార్క్ దగ్గరికి వెళ్తే 9 గంటలు రమ్మంటే 8:30 నుండి కూర్చుంటాం అక్కడ. అంటే కారణం ఏంది? అప్పుడు మనకు తెలుసు యాక్చువల్గా అక్కడ పంచాలిటీ ఎలా ఉందో, టైం పంచాలిటీ ఇక్కడ కూడా మనము మన బిజినెస్ పరంగా కంపల్సరీ మనం పెట్టగలిగితే రెండు సేమే. అంటే అది ఇష్టపూర్వకంగా వెళ్తుంది, ఇది ఏదో చెయ్యాలండి కాదు. నేనేమంటాను, మీ డ్రీమ్ కోసం, అందుకోసం డ్రీమ్ని ప్రేమించాలి. మీ డ్రీమ్ కోసం ఇవన్నీ నథింగ్ అనిపిస్తాయి. ఫస్ట్ ఇప్పుడు మీరు మంచి కార్లో వెళ్తే మీ గర్ల్ ఫ్రెండ్ మీకు టైం ఇవ్వడం కాదు, ఆమెకు నువ్వు టైం ఇవ్వాలి ఫస్ట్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, మీ టైం ఆమె అడుగుతుంది, మీకు ఆమె టైం ఇవ్వడం కాదు, ఆమె కోసం నువ్వు వెయిట్ చేయడం కాదు, నీ కోసం వెయిట్ చేస్తుంది. దట్ ఈస్ బ్యూటీ అన్నట్టు. అందుకోసమే టైం చాలా ఉపయోగించుకోవాలని నా ఒపీనియన్.